గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ది హెడ్లైన్ చూద్దాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తిరుగులేని ఆర్థిక శక్తిగా తెలంగాణ. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారన్న కేటీఆర్. రేవంత్ సర్కారు రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలా మోసం చేస్తోంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని హరీష్ రావు ఫైర్. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ నిర్మాణం. ప్రభుత్వం తీరుపై విపక్ష దళిత సంఘాల నేతల ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల సమరశంఖం. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28 నుంచి పోరుబాట. వ్యవసాయ శాఖ తీవ్ర చర్యలు. 165 మంది ఏఈఓల సస్పెన్షన్. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పోరాడతామని హెచ్చరిక. రమన్నపేట వాసులపై అంబుజా సిమెంట్ కంపెనీ పిడుగు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని స్థానికుల హెచ్చరిక. జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా. ఇదేం పాలన, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని నిలదీత. అదాని అత్యాశతో రామన్నపేట పరిసర ప్రాంత గ్రామాలు దుమ్ము ధూళిలో కొట్టుకుపోనున్నాయి. ఉపాధి దొరకక పల్లెలు వలసబాట పట్టనున్నాయి. రామన్నపేట సమీపంలో అదాని గ్రూప్ స్థాపించనున్న అంబుజా సిమెంట్ కంపెనీతో కుల వృత్తులు మరణశయ్య ఎక్కనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామాల ప్రజలు అభిప్రాయ సేకరణను అడ్డుకోనున్నారు. వారిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్న పేదలు వాళ్ళు. కుల వృత్తులనే నమ్ముకొని జీవితాలను నెట్టుకొస్తున్న నిస్సహాయకులు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వారి కుటుంబాల్లో అదాని కంపెనీ మంటలు రేపుతోంది. చేతి నిండా దొరికే ఉపాధికి గండి కొట్టే ప్రమాదం నెలకొంది. రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థాపనతో చుట్టుపక్కల ఉన్న పద్మశాలి, గౌడ్, ముదిరాజ్, గొల్ల కురుమలు వృత్తితో పాటు ఉపాధికి దూరం కానున్నారు. మరోవైపు వర్తక వ్యాపారాలు దివాలా తీయనున్నాయి. ఇంత కోల్పోయిన కంపెనీ ఏర్పడితే ఆ సంస్థ తొలి విడతల్లో ఇచ్చేది కేవలం 90 కొలువులు మాత్రమే. అంతిమంగా ఉన్న ఊరు, కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి స్థానికులకు వలసలే దిక్కు కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో లాజిస్టిక్ పార్క్, డ్రైపోర్ట్ కోసం రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్యకారక సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 85.5 ఎకరాల్లో కంపెనీ స్థాపనకు 1400 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టాండ్ అలోన్ సిమెంట్ గ్రైండింగ్ యూనిటీ ఏటా 6.0 MMTPA సిమెంట్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 23న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు, ప్రభుత్వం అదానిని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పరిశ్రమ స్థాపన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదాని ప్రతిపాదించిన సిమెంట్ పరిశ్రమ జనవాసాలకు 100 మీటర్ల దూరంలోనే ఉంది. రామన్నపేటకు 500 మీటర్లు, కొమ్మాయిగూడెం 500, సిరిపురం గ్రామం కిలోమీటర్ పరిధిలో ఉంది. రామన్నపేట రైల్వే స్టేషన్ పక్కనే దీన్ని ప్రతిపాదించారు. ఇవే కాకుండా మరో 10 గ్రామాలు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పరిశ్రమ ప్రభావం సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సిరిపురం కిలోమీటర్ దూరంలోనే ఉంది. చేనేత వస్త్రాలకు పేరుగాంచిన సిరిపురం ఇక కళ విహీనంగా మారే అవకాశం ఉంది. శబ్ద, వాయు, జల కాలుష్యంతో నేతన్నలు చేనేత ప్రభను కోల్పోనున్నారు. కంపెనీ కాలుష్యం వల్ల రాత్రి సమయాల్లో ప్రజలు ఆరుబయట ఇంటిపైన పడుకుంటే
పొగ, దుమ్ము, ధూళి మీద పడి తెల్లవారేసరికి మనిషి బొమ్మ మాదిరి అచ్చుదింపినట్టు అయిపోతాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూలుకు రంగులు అద్దటం, అలుగు చావటం, ఆరబెట్టడం తదితర పనులన్నీ ఆరుబయటే చేస్తారు. సిమెంటు దుమ్ము గాలిలో నుంచి వచ్చి వాటిపై పడితే వస్త్రం నాణ్యత లోపిస్తుందని, రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సిరిపురంతో పాటు రామన్నపేట, బోగారం, ఇంద్రపాల నగరం, వెల్లంకి, జనంపల్లిలో చేనేత కార్మికులు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. సిమెంట్ పరిశ్రమకు రోజు సుమారు 6 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని సదరు కంపెనీ నివేదికలో పేర్కొంది. ధర్మారెడ్డిపల్లి కాల్వ సామర్థ్యమే 3 లక్షల లీటర్లు. మిగతా 3 లక్షల లీటర్ల నీటిని వర్గాలతో పాటు కృత్రిమ వనరుల ద్వారా సృష్టిస్తామని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేగాక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 12 చెరువులో నీటి వనరులు ఉన్నాయని పొందుపరిచారు. ఇందులో కొమ్మాయిగూడెం చెరువు, రామన్నపేట, పెద్ద కాపర్తి, వెల్లంకి, వెలిమినేడు, నిర్నేముల, నందనాపల్లి, జనంపల్లి, శివనేనిగూడెం, ఇస్కిల్లా, మునిపంపుల, ఇంద్రపాల నగరం చెరువులను చూపించారు. ఒకవేళ వర్షాలు పడకుంటే పరిస్థితి ఏంటని, నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న చెరువుల నుంచే నీటిని తరలించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ మురికి కూపంగా మారే ప్రమాదం ఉండగా కంపెనీ దగ్గర నుంచి ఇది 10 గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల చెరువులు జల వ్యర్థాలతో మురికి కూపంగా మారనున్నాయి. నీరు తగ్గడంతో పాటు విషతుల్యంగా మారడంతో మత్స్య సంపద పెరుగుదల ఆగిపోతుంది. దీంతో చెరువులపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులు తమ ఉపాధిని కోల్పోతారు. ఫలితంగా వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత భూములు ఏర్పరిచిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం రామన్నపేట పరిధిలో ఏరియాను బట్టి ఎకరాకు 60 లక్షల నుంచి 80 లక్షల దాకా పలుకుతుంది. పరిశ్రమ స్థాపిస్తే కొన్ని రోజుల తర్వాత భూమి బూడిద రంగు, పసుపు, ముదురు, గోధుమ రంగులోకి మారే ప్రమాదం ఉంది. ప్రతిరోజు విడుదలయ్యే వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి నింపడంతో సారవంతమైన భూములు పూర్తిగా దెబ్బతింటాయి. వ్యవసాయం అంతంత మాత్రంగానే సాగు కానుంది. ఫలితంగా భూములు కొనడానికి కూడా ఎవరు ముందుకు రారు. అంతిమంగా అతి తక్కువ ధరకు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్లే కొనాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ పరిపుష్టిగా మారిపోయింది. ఆర్థిక నిర్వహణ, అద్భుత క్రమశిక్షణతో సూచీల్లో రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఈపీడబ్ల్యూ తాజా ఇష్యూలో వాస్తవాలు వెల్లడయ్యాయి. కేసీఆర్ సమర్థ పాలనకు పక్కా సాక్ష్యాలు ఉన్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ దివాలా కోరుతనంపై మండిపడ్డ కేటీఆర్ తప్పుడు ప్రచారంపై క్షమాపణకు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేయొద్దని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారు తునకయింది. ఇక్కడ ఎకరం కొనాలంటే ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్ముకోవాలని పొరుగు రాష్ట్రాలే ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ విశ్వసనగరంగా ఎదిగింది. భూమి విలువ పెరిగింది. కానీ గత 10 నెలల్లో రియల్టీ రంగం నేల ఖర్చుకుపోయింది. స్థలాలు కొనేవారు, అమ్మేవారు లేరు. ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆదాయం పడిపోయింది. సమైక్య ఏలుబడితో పడావు పడిన తెలంగాణ 10 ఏళ్లలో అన్నపూర్ణగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. ఇక్కడి సాగు విధానాలు, రైతు పథకాలు దేశానికే మోడల్ గా నిలిచాయి. మరి నేడు విత్తనాల కోసం క్యూలు, ఎరువుల కోసం ఎదురు చూపులు. భరోసా లేదు, బీమా అందదు, రుణమాఫీ పూర్తి కాదు, పంట పోతే పరిహారం రాదు, దిగుబడి వస్తే కొనే దిక్కే లేదు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, వనరుల సద్వినియోగంతో సుసంపన్న రాష్ట్రంగా ఎదిగింది. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే టాప్ లో నిలిచింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వృద్ధి మందగించింది. పైగా 75,000 కోట్ల అప్పులు చేసిన సర్కార్ బకాయిలు చెల్లించింది లేదు. కొత్త ప్రాజెక్టు చేపట్టింది లేదు. కేసీఆర్
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్న విషయం మరోమారు స్పష్టమైంది. జీఎస్టీపీ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇలా ప్రతి రంగంలో తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలిపారన్న విషయం సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్ చేస్తుంది. దివాలా కోరు ఆరోపణలేనని స్పష్టమైంది. ప్రఖ్యాత ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అప్పుల నిర్వహణ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండెక్స్ సూచీలను వెల్లడించింది. ఇందులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక నిర్వహణలో 2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఈ ఇండెక్స్ ఎక్సో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పసలేని ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి సహా కాంగ్రెస్ నేతలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని ఈ దెబ్బతో తేలిపోయిందని పేర్కొన్నారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఇండెక్సోను దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉందని తెలిపారు. కేసీఆర్ సారథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్రం దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారమే పరమావధిగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చడం చేతకాకే కేసీఆర్ పై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని, దివాలా తీసింది కాంగ్రెస్ నాయకుల బుర్రలేనని విమర్శించారు. కాంగ్రెస్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిచ్చివాగుడుతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ పలుమార్లు పక్కా లెక్కలతో అసెంబ్లీలోనే వాస్తవాలను వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆర్బీఐ, కాగ్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలు, ఆర్థికవేత్తల విశ్లేషణలన్నీ తెలంగాణ ఆర్థిక పరిపుష్టిని పదే పదే నిరూపించినా తప్పుడు ప్రచారాలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో సైతం 10 ఏళ్ల తెలంగాణ ఆర్థిక సత్తాను కళ్లకు కట్టే గణాంకాలను చెప్పక తప్పని వైనాన్ని ఆయన ఉదాహరించారు. కళ్ల ముందు అన్ని కనిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ క్షమించరాని రీతిలో తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చివరికి సత్యమే గెలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ తన సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో అగ్రభాగాన ఉంటూనే స్వయం పోషక రాష్ట్రంగా ఎదిగిందని వివరించారు. అప్పుల విషయంలో ఎప్పుడూ ఎస్ఆర్బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. జీఎస్టీపీలో అప్పుల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలిచిందనే విషయం తెలిసినా తప్పుడు ప్రచారాలతో పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. తమ ప్రభుత్వం దీర్ఘకాలిక రుణాలు తీసుకుందని, వాటిపై వడ్డీల చెల్లింపు భారం స్వల్పమేనని తెలిపారు. రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపు శాతం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటైన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో సింహభాగం మూలధన వ్యయం చేశారని, తద్వారా ఆస్తులు, సంపద సృష్టి జరిగిందని వివరించారు. తెలంగాణ కన్నా అనేక దశాబ్దాల ముందు ఏర్పడి పెద్ద రాష్ట్రాలుగా ఉన్న వాటిని తలదన్నేలా రాష్ట్రం ఎదగటం అద్భుతమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని పోషించే బదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థంగా నిర్వహించడం వల్లనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో నెంబర్ 1 గా ఉన్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి గాడిన పెట్టిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వంలో పొటెన్షియల్ పోర్ట్ఫోలియోల కోసం పోరు మొదలైందా? సీనియర్ మంత్రులు సీఎంకు పొగబెడుతున్నారా? హైకమాండ్ను రేవంత్ వైపు మొగ్గనివ్వడం లేదా? ఆయన ఇక్కడ తుమ్మినా దగ్గినా వాళ్ళు ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నారా? విద్య, హోం, మున్సిపల్ లాంటి కీలక శాఖలు త్వరలో చేజారనున్నాయా?
సీఎం పీఠం కూసాలు త్వరలోనే కదలనున్నాయా? రేవంత్కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు దొరకటం లేదు? రేవంత్ రెడ్డి ఆయన అనుగ్రహాన్ని కోల్పోయినట్లేనా? హస్తినాపై ఏకబిగిన 25 దండయాత్రల తర్వాత సైతం క్యాబినెట్ విస్తరణపై రేవంత్కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వడం లేదు? అసలు మంత్రివర్గ విస్తరణ జరిగేనా? లాంటివి గత కొంతకాలంగా ఇటు ప్రభుత్వ అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలను వేధిస్తున్న ప్రశ్నలు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కొన్ని భిన్నాభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసే వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణపై అంతగా దృష్టి సారించే అవకాశాలు లేవు. సో అప్పటి వరకు ఈ ఊసిక లేనట్లే అన్నది వాటిలో ఒకటి. కాగా కాంగ్రెస్ అంటే కరప్షన్ కు పర్యాయ పదమన్న అపవాదు ఉంది. ఒకవేళ క్యాబినెట్ లోకి కొత్త వాళ్ళు వస్తే మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలకు కోత పడుతుంది. తద్వారా వాళ్లకు వచ్చే అమ్యామ్యాలకు గడ్డి పడుతుంది. అందుకే తాము కొట్టే చిలకొట్టుడులో ఎవరికి వారుగా మంత్రులు ఢిల్లీ పెద్దలకు సమర్పయామి అంటున్నారట. అంతేకాదు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ను కాన్సెప్ట్ కు కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారట. కాగా కొందరు సీనియర్ మంత్రుల ద్వారా రేవంత్ సమాచారం ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరుతోందనేది మరో వాదన. ఆయన వివాదాస్పద వ్యవహార శైలితో కాంగ్రెస్ అధిష్టానం విసిగిపోయిందట. రాష్ట్రంలో పార్టీకి చేటు తెచ్చే విధంగా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కినుక వహించదట. రాహుల్ గాంధీ సైతం రేవంత్ పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారట. అందుకే ఇద్దరి మధ్య భేటీలు కూడా జరగటం లేదట. వీటన్నిటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావటం లేదన్నది మరొకట. ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల నాయకులు క్యాబినెట్ విస్తరణపై 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తమకు బెర్తులు దాదాపు ఖాయమయ్యాయని చెప్పుకుంటున్నారట. సీఎం దగ్గరున్న కీలక హోం, విద్యాశాఖల పగ్గాలు తమ చేతికే వస్తాయన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారట. అదే విషయాన్ని తమ సన్నిహితులతో సైతం వాళ్ళు చెప్పుకుంటున్నారని టాక్. సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఇద్దరు సీనియర్ మినిస్టర్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై కన్నేశారన్నది ప్రభుత్వ వర్గాల్లో సాగుతున్న చర్చ. సో ఏటీఎం మిషన్ లాంటి ఎంఏయుడిపై సర్కారులో గుంజులాట నడుస్తోందన్నమాట. ప్రస్తుతం తమ దగ్గరున్న శాఖలను వెనక్కి తీసుకున్నా మంచిదేనన్న అభిప్రాయాన్ని సదరు మంత్రులు తమ అంతరంగికుల దగ్గర వ్యక్తం చేస్తున్నారట. కదలిస్తే కాసుల గలగలతో కలకలలాడే ఆ మున్సిపల్ శాఖ ముందు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరున్న విషయం తెలిసిందే. కాగా తమ అజమాయిషిలో ఉన్న పురపాలక శాఖపై వీరిద్దరి అమాత్యుల కళ్ళు పడటం రేవంత్ అండ్ బ్రదర్స్ ను ఉలిక్కిపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. థర్డ్ సిటీలో ఏకంగా ఒక డెన్నే ఓపెన్ చేసి సెటిల్మెంట్లు రియల్ దందాలు చేస్తున్న సీఎం సోదరులకు ఇది మింగుడు పడటం లేదని వినికిడి. ఎట్టి పరిస్థితుల్లో ఆ శాఖను వదులుకునే ప్రసక్తే లేదన్నది సీఎం అండ్కో స్థిర నిశ్చయం. పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తన సన్నిహితుడు హత్యకు గురవడంతో సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేశాడు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మీ పార్టీకో దండం అంటూ జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హస్తం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. 40 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగిన జీవన్ రెడ్డిని పొమ్మనలేక పొగపెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుపరిచితమైన వ్యక్తి. 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి. దాదాపు 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. జీవన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఇప్పటి వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఇబ్బందులు మొదలయ్యాయి. 2024లో ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలవటం జీవన్ రెడ్డికి రాజకీయంగా మరింత నష్టం తెచ్చిపెట్టింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే పార్టీలో అత్యంత సీనియర్ ని తనకి మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా చేర్చుకుంటారంటూ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకి సిద్ధపడడంతో
అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగించింది. హైకమాండ్ ఢిల్లీకి పిలిచి నచ్చజెప్పడంతో కూల్ అయిన జీవన్ రెడ్డి జగిత్యాలలో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ తో విభేదాలు కొనసాగుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో క్యాడర్ రెండుగా చీలిపోయింది. తాజాగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గంగారెడ్డి హత్యకు గురవడంతో జగిత్యాల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ రోడ్డెక్కారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ పై విమర్శలు గుప్పించారు. గంగారెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసినా పోలీసులు ఏమి చేశారంటూ నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడకుండానే కట్ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాలకు చేరనున్నారు. జీవన్ రెడ్డి చేపడుతున్న ధర్నాలో లక్ష్మణ్ పాల్గొన్నారు. లక్ష్మణ్ ను ఉద్దేశించి మీ పార్టీకో దండమంటూ మండిపడ్డారు. 3 నెలలుగా తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నా భరించాని, అయినా ఇలా హత్య రాజకీయాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది, కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది, అనైతికంగా పార్టీ మార్పడంతోనే మీ 10 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరం ఉందని చెప్పి మా స్థానం ఏంటి అని మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. మా స్థానం ఏంటి అనేది మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానం ఇవాళ సోదరుడు గంగారెడ్డి రియల్లీ నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత శోభ కలిగింది. ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపుల పర్యవసానం మూలంగా ఏదైతుందో మేము ఆత్మస్థైర్యం కోల్పోయిన గడిచిన 3 మాసాలకి ఏదైతే మానసికంగా అవమానాలు, మానసిక క్షోభ గురవుతుంది. అందరూ కూడా గమనిస్తుందని చెప్పచ్చు. ఇలా మనసుకి నా భావాలను పంచుకోలేక ఇలా కేవలం ఒక మానసిక వేదనే కాకుండా, మానసిక క్షోభనే కాకుండా భౌతికంగా కూడా నా తోడు ఇచ్చిన సహోదరులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత అని అవమానాలు ఇవన్నీ కూడా భరించడం ఆకలి ఏదైతే చాలా ఇబ్బందికర పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డిని పొమ్మడలేక పొగపెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం మరో 4 నెలల్లో ముగియనుంది. దీంతో జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రోటోకాల్ ఉండదు. ఆ తర్వాత జగిత్యాలలో సంజయ్ కి ఎదురు ఉండదు అన్న చర్చ పార్టీలో నడుస్తుంది. అయితే తన ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడే తనను నమ్ముకున్న వారి కోసం ఏదైనా చేయాలని జీవన్ రెడ్డి భావిస్తున్నారట. అయితే జీవన్ రెడ్డి మాట చెల్లుబాటు కాకుండా సంజయ్ ఇప్పటి నుండే బ్రేక్స్ వేస్తున్నారట. ఈ పరిణామాలు జీవన్ రెడ్డికి మింగుడు పడటం లేదట. సీఎం రేవంత్ సహకారం ఉండటంతో సంజయ్ మరింత రెచ్చిపోతున్నారన్నది జీవన్ రెడ్డి అనుచరుల వాదన. జీవన్ రెడ్డి అనుచరుడి హత్య జగిత్యాల రాజకీయాలను ఎటు మలుపు తిప్పుతుందో చూడాలి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహంపై రేవంత్ సర్కారు కుట్రలు చేస్తుంది. ప్రజల నుంచి అంబేద్కర్ను దూరం చేసే కుట్రకు తెగించింది. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎవరూ వెళ్లకుండా అడ్డుగోడలు కట్టింది. ఏకంగా 7 అడుగుల మేర భారీ గోడను నిర్మించారు. ప్రజల నుంచి అంబేద్కర్ను దూరం చేయలేరని విపక్ష ప్రజా సంఘాల నేతలు తేల్చి చెప్తున్నారు. అడ్డుగోడలతో ప్రజా ఉద్యమాలను అణిచివేయలేరని హెచ్చరిస్తున్నారు. నవ్విపో దూరుగాగా నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ సర్కార్. ఓవైపు నిరుపేదల గూడు కూలుస్తూ వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో చెలగాటమాడేందుకు ప్రయత్నిస్తుంది. ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎన్నో దశాబ్దాలుగా ఆయన అభిమానులకు కష్టసుఖాలు చెప్పుకునేందుకు ఆధారవుగా నిలుస్తుంది. ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించే ప్రజలు ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయడానికి ఆయన విగ్రహాన్నే వేదికగా చేసుకుంటున్నారు. ఈ విగ్రహానికి పలుమార్లు క్షీరాభిషేకం చేశారు. ఇటువంటి విగ్రహం చుట్టూ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం 7 అడుగుల గోడ నిర్మించింది. ఆ విగ్రహం వద్దకు చేరి నిరసన తెలిపేందుకు అవకాశం లేకుండా గోడతో చక్రబంధం వేస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఎంతో చరిత్ర ఉంది.
ఎన్నో ప్రజా ఉద్యమాలు ఇక్కడి నుంచే పురుడు పోసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ స్టాచ్యూకు ప్రత్యేక స్థానం ఉంది. బడుగు బలహీన వర్గాల జనం, ప్రజా సంఘాల నేతలు ఎంతో మంది తమ డిమాండ్ల సాధన కోసం అనునిత్యం ఇక్కడికి వస్తారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి గలమెత్తుతారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సర్కార్ పోకడలపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అంబేద్కర్ ను గోడతో బంధించగలరా అంటూ రేవంత్ ను ప్రశ్నిస్తున్న పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతున్నాయి. ఎస్సీలను వర్గీకరించకుండా ద్రోహం చేస్తున్న రేవంత్ ఇప్పుడు తమ ఆరాధ్యుడిని కూడా కనిపించకుండా అక్కడికి వెళ్లి నిరసన తెలపకుండా చేయడం అవివేకమని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుగోడ కట్టడంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటూ చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ వద్ద కనీసం నిరసన తెలపకుండా కుట్రలు పండుతుందని మండిపడ్డారు. దశాబ్దాలుగా ఎంతో మంది తమ నిరసనను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలియజేశారని, ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం చేసిందన్నారు. ఇంతకంటే దుర్మార్గ పాలన ఉంటుందా అని క్రిషాంక్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ తెలంగాణ ఉద్యమాలకు, దళిత బహుజన ఆదివాసీ ఉద్యమాలకు, ఎన్నో రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు అందరికి కూడా వాళ్ళ నిరసనను ప్రజాస్వామికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుడు జాడల్లో వాళ్ళ వాదాన్ని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఈ ప్లాట్ఫామ్. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి నిరసనలు తెలిపేవారు. కానీ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ నిరసనకారులు ఇక్కడ కూర్చునే విధంగా ఆపేసేటట్టు ఇక్కడ ఒక గోడను ఎదురు కట్టేసింది. ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా నిరసనకారులు కూర్చున్నా కూడా, నినాదాలు తెలిపినా కూడా బయట ప్రపంచానికి ఎవ్వరికి కనబడరు. ప్రజాస్వామ్యం అని చెప్పుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకున్న ప్రభుత్వం, కంచెలు తెంపేసినాం, గోడలు తీసేసినాం అని చెప్పిన వాళ్ళు ఈరోజు సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందే ఈ గోడ కట్టేసారు. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఏకంగా 7 అడుగుల మేర గోడ కట్టి ప్రజల నుంచి అంబేద్కర్ ను దూరం చేసే కుట్రకు తెగించారు కాంగ్రెస్ పాలకులు. కాగా అర్ధరాత్రి ఈ గోడను దళిత సంఘాలు కూల్చాయి. రేవంత్ సర్కారుపై మండిపడ్డారు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. హెల్త్ కార్డులతో పాటు చిన్న సమస్యలను కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇకనైనా పట్టించుకోకపోతే పోరుబాట తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగ సంఘాల విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. మరి మీరు చెప్పినట్టు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టు పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తామని చెప్పారు. మీరే డిఏలు 3 డిఏలు అప్పుడు ఉండే 3 డిఏలు కూడా ఇస్తా అని చెప్పారు. ఎన్నికల కమిషన్లో ఆ రోజు ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా ఇచ్చింది. ఆ రోజు ఇస్తామనుకుంటే కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక డిఏ ఇవ్వకుండా ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉండడం, మరి 2 సంవత్సరాలు దాదాపు పెండింగ్ బిల్స్ ఉండడం. చాలామంది ఉద్యోగులు ఇలా రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అయితే వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ మా పిల్లలకు చదువులకో, ఉద్యోగాలకో, బిజినెస్కో, లేకపోతే పెళ్లికో పైసలు వస్తాయని ఎదురు చూసిన సందర్భంలో కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదని చాలామంది పెన్షనర్స్ ఇలా ఎదురు చూస్తున్న సందర్భం. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్ల బాధలైతే నిజంగా వర్ణనాతీతం. తెలంగాణ ఉద్యమంలో పెన్షన్లు కూడా అప్పుడు చాలామంది తెలంగాణ కొరకు కొట్లాడిన సందర్భాన్ని గుర్తిస్తాం. ఎలక్షన్ టైంలో మా తహసీల్దార్లను, ఎంపీడీఓలను స్థానిక ఉన్నాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళను రిటర్న్ కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. మరి యావత్ మొత్తం తెలంగాణ ఉద్యోగులందరూ ఇలా ఎదురు చూస్తుండ్రు. మా ఉద్యోగ సంఘ నాయకులు పిలిపిస్తారని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తూ మరి
మంత్రి మండలి సమావేశం 26 ఉంది. మరి 28 రోజుల మేము ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నాం. మరి కార్యాచరణ అంటే అదో కార్యాచరణ కాదు, మా ఉద్యమ కార్యాచరణ ఇలా ప్రకటించే సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి అంచెలంచెలుగా ఉద్యమాన్ని అన్ని జిల్లా కలెక్టరేట్లో నవంబర్ 2 రోజు అన్ని జిల్లా జేఏసీ చైర్మన్లు కలిసి అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చుకుంటూ మా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాల్లో అన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా మా ఉద్యమాన్ని ఒక ఉద్ధృతం చేయడానికి అలా చాలామంది ఉద్యోగులు అలా ఇచ్చిన సమాచారం మేరకు ఉద్యమ